రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే ఘోరమైన విషయం, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమీ కూడా మీకు కనిపించదు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏంది లారీలను రాకుండా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ, లేదా ఇతరత్ర చేసే ప్రయత్నాలు కానీ. అరే లారీలల్లా ఒక్కసారి గిడ చూడుర్రి, అయ్యో కేసీఆర్ సభ కోసం తరలి వస్తూ ఉంటే లారీలను అడ్డం పెట్టిరు. ఇక చూడుర్రి ఒకసారి. ఇది రోడ్డు పక్కన అనుకుంటే పొరపాటు, ఇది నడి రోడ్డు మీద ఈ లారీ దృశ్యాన్ని ఒకసారి చూడు ఇగో. లారీలను చూడండి మీరు. అంటే ఒక్కసారి ఎంత నీచానికి ఒడిగట్టిల్లంటే దీన్ని ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యం అనుకోవచ్చా, ప్రభుత్వం యొక్క కుట్రకోణం అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా తమ యొక్క సొంత ఖర్చులు పెట్టుకొని వస్తూ ఉంటే కావాలని కుట్రపూరితంగా చేసిన ఈ చర్యను ఏమనాలి అనేది రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎలాంటి ఆదేశాలు ఇచ్చిర్రో నాకైతే తెలియని పరిస్థితి కనబడుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చాలామంది మాట్లాడుతున్న అంశాన్ని మేము చూస్తున్నాం. ఒకసారి కేసీఆర్ నేను ఏమన్నాడో వినండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. చెవులను నేను చెప్తున్నా, పాము చెవుల కంటే మంచే పెట్టుకొని వినండి, లేకపోతే వినబుద్ధి మీకు వినబడకపోతే సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూస్తున్న ప్రతి నేతకు ఈ వీడియో అంకితం. ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పడగొడుతుందా? ఎందుకు పడగొడతారు? ఎవరికి ఏం రైట్ ఉంది? ఎట్లా పడగొడతారండి? ఇక్కడ భారత రాజ్యాంగం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలను ఏ విధంగా పడగొడతాం? 15 నెలల మీ రాక్షసమైన పాలన తెలంగాణ యావత్తు సమాజం కనీ విని ఎరగని రీతిలో చూసింది. మీ యొక్క పరిపాలన వ్యవస్థ ఎట్లుందో ప్రజలకు తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ప్రభుత్వాన్ని పడగొడతారని ఏది అక్కడ కర్ణ ప్రభాకర్ ఒక దశలో ఒక రకంగా మాట్లాడితే దాన్ని పోర్ట్రేట్ చేసి రకరకాలుగా చేసే ప్రయత్నం చేశాం. ఒకసారి కేసీఆర్ ఏం మాట్లాడినా వినండి. మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలని గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పింది విలేకరులు. అదే చూసారా మా గవర్నమెంట్ పడగొడతారు. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేయాలి గురుగులో పెట్టినా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. అంతే కదా? మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి. రైట్, ఇది విషయం అండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి కేసీఆర్ గారు స్వయంగా కూడా మాట్లాడాను. ఇంకా ప్రభుత్వాన్ని పడగొడుతుంది బీఆర్ఎస్ అనే ఆలోచన భ్రమల నుంచి బయటకు వచ్చి చక్కగా పరిపాలన చేసుకోరు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకొకరు ఎవరు పడగొట్టరు. స్వయంగా మీ స్వయంకృత అపరాధంతో ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని పక్కన పెడితే సో ప్రభుత్వం అయితే పడిపోదు. 2025 ఇది 2028 ఎన్నికలు జరిగే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ విపక్షంలో ఉంటుంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇది చాలా క్లియర్ కట్గా ఆలోచించుకోండి. వాళ్ళ యొక్క పరిపాలన ఎట్లుంటుంది, ప్రజలు ఏ విధంగా ఓటేశారు, ఎలా మోసపోయారు, ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఎట్లుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందా లేదా ఏంటి అనేది ప్రజలే పూర్తి స్థాయిలో ఆలోచనలో పడతారు, వాళ్ళకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని మీకు చెప్పాలి. నేను చెప్పిన కదా, ఇది మళ్ళొక్కసారి వినాలి, ఎందుకంటే ఇది వినబెట్టాలి పదే ఒకసారి అయినరు. సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దుంకులాడుతున్నారు? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రుల
మీ డైరీలో రాసుకోండి. మీ డైరీలలో ప్రజల స్పందన చూడండి ఒకసారి. ఎందుకు ఈ వీడియో మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తున్నానంటే ప్రజల యొక్క రక్తం ఎలా సలసలమని మరుగుతున్నదో వాళ్ళు గనక ఒక్కసారి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి రాజ్యాంగం ఇవన్నీ అని కేసులని చూస్తూ ఉంటే ఒక్కసారి వాళ్ళు రంగంలోకి దిగితే ఎట్లుంటుందో ఒకసారి చూడుర్రి, వినుర్రి. ప్రజల స్పందన నేను చూపెట్టడానికి కేసీఆర్ మాట్లాడుతున్న అంతా వివరించా, కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రజలు ఎట్లా వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని ఆవేశాన్ని కట్టలు తెంచుకొని ఈ తెలంగాణ రాష్ట్ర డీజీపీ పోలీస్ వ్యవస్థకు వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని వెలగక్కుతున్నారో చూడండి. ఒక్కసారి కేసీఆర్ ఆదేశాలు ఇస్తే కథ వేరేలా ఉంటుంది. చూడుర్రి ఒకసారి కేసీఆర్ మాట్లాడతాను. రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. ఎందుకంటే అది వినబెట్టాలి కదా. జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మరి బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. పెద్ద మొగోడని ఒకటి పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలకల పడ్డాడు. ఇక మా అంత సిపాయి లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబాలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసేది, దగా చేసేది. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఈ దేశంలో షేర్షా సూరి అని ఒక రాజుండే. ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు. నేను చెప్పే మాట మంచి వినాలి మీరు. చరిత్ర పొడుగుత చూస్తే షేర్షా సూరి నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు, తహసీల్ రకాలు వసూలు చేసినారు, నీటి తీరువాలు వసూలు చేసినారు. కానీ రైతులు చూడాలని వాడు అనుకోలే. భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్. నన్ను ఎవరు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే. నాకు నేనుగా ఆలోచించి, ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం. రైట్, ఇది కేసీఆర్ గారికి సంబంధించి పలు సందర్భాలలో వాస్తవాలను తెలంగాణ యావత్తు సమాజానికి చూపించిన పరిస్థితి కనబడతాం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ కంటే ముందు ఇక్కడ వరంగల్ నుంచే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాటి తెలంగాణ రాష్ట్ర సమితి నేడు